మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఒక్కసారి గెలిచి చూస్తే లోకం నీకు పరిచయం అవుతుంది, ఒక్కసారి ఓడి చూస్తే లోకానికి నువ్వు పరిచయం అవుతావు అని. యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు ఓడి చూశారు, లోకం ఆయనకి పరిచయం అవుతుంది. నిన్నటిదాకా పొగిడినటువంటి వాళ్ళు తిట్టిపోస్తున్నారు, నిన్నటిదాకా అభినందించినటువంటి వాళ్ళు విమర్శిస్తున్నారు, నిన్నటిదాకా అంత అద్భుతం అన్నవాళ్ళు లోపాలు ఎత్తి చూపెడుతున్నారు, నిన్నటిదాకా ఎన్కౌంటర్లు శభాష్ అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు తప్పు చెప్తున్నారు, మానవ హక్కులు అంటున్నారు. కాబట్టి సమస్యలు ఆయనకు కొత్త కాదు. కుటుంబాన్ని త్యజించినటువంటి వాడు, సమాజం కోసం పాటుపడుతున్నటువంటి వాడు, దేశం కోసం ఆలోచించేటటువంటి వాడు. అట్లాంటి వ్యక్తికి ఇప్పుడు పరీక్ష ఎదురైంది ఏంటంటే మొన్న సీట్లు తగ్గడం, అట్లాగే అసెంబ్లీ ఉప ఎలక్షన్స్కి సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ముందు ఉన్నటువంటి పరీక్ష, గతంలో అయితే 2018 ఇట్లాగే బైపోల్స్లో ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్కి సంబంధించి ఓడినటువంటిది. ఆ తర్వాత 1 year అయ్యేటప్పటికి ఘనమైన విజయం సాధించారు 2019లో. ఈ దఫా ఏం జరుగుతుంది అన్నటువంటిది చూడాల్సి ఉంది.